హర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై టోల్ ట్యాక్స్ వసూలు చేయాలన్న ఇరాన్ ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి ఇరాన్ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం హర్ముజ్ జలసంధిని సురక్షిత మార్గంగా వాడుకున్నందుకు గాను అంతర్జాతీయ నౌకలు ఇరాన్కు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జలసంధిలో భద్రతను పర్యవేక్షించడానికి ఇరాన్ భారీగా ఖర్చు చేస్తుందని, అందుకే లబ్ధి పొందుతున్న దేశాలు ఆ ఖర్చును భరించాలని అంటుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఇప్పటికే హర్ముజ్ జలసంధిని పాక్షికంగా మూసివేసింది. కేవలం తన మిత్ర దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తుంది. పశ్చిమ దేశాల ఆంక్షలకు ఎదురుదెబ్బ కొట్టడానికి, తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఇరాన్ ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తుంది. ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ టోల్ విధానం అమల్లోకి వస్తే క్రూడ్ ఆయిల్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి సముద్ర చట్టాల ప్రకారం అంతర్జాతీయ జలసంధుల్లో ప్రయాణం ఉచితంగా. దీంతో ఇరాన్ ప్రతిపాదనను అమెరికా, యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారత్ చమురు దిగుమతుల్లో ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది. ఇదే జరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పని పరిస్థితి తలెత్తుతుంది.